రాష్ట్రంలో వరదలు రాకుండా రోడ్ల కిందనే లక్షలాది లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఇంకుడు గుంతలు నిర్మించామన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను వినూత్న పద్ధతిలో విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ విప్, పినపక్క మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వాటర్ డిటెక్టర్ చేతబట్టుకుని మనుగురు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల వెంట తిరిగినటువంటి రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఎక్కడ ఇంకుడు గుంతలు తవ్వారో చెప్పాలంటూ ఆయన పరిశీలించారు. రోడ్ల మీద కలియ తిరుగుతూ ఎక్కడైనా గుంతలు తవ్వారా, వరద జలాలను ఎక్కడ ఇంకిపోయేలాగా చేశారు, ఈ వరద జలాలను ఎట్లా ప్రజలకు అందజేస్తారో చెప్పాలంటూ ఆయన విమర్శించారు. వాటర్ డిటెక్టర్ చేతబట్టుకొని ప్రధాన రహదారి వెంట తిరిగినటువంటి రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తవ్వినటువంటి ఇంకుడు గుంతలు రోడ్ల మీద ఎక్కడున్నాయో చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి ఏఐకేఎంఎస్ రైతు సంఘం ఇచ్చినటువంటి పిలుపు భాగంగా ఇవాళ ఇల్లందు రూరల్ మండలంలో బంద్ పాటించారు. ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి బంద్లో పాల్గొనడంతో బంద్ సక్సెస్ అయినట్టుగా రైతు సంఘం ప్రకటించింది. గత నెల రోజులుగా రైతుల దగ్గర ఉన్నటువంటి వరి, మొక్కజొన్న అట్లాగే పత్తి కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపించారు. 15-20 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏఐకేఎంఎస్ డిమాండ్ చేసింది. ఇల్లందు రూరల్ మండలం వ్యాప్తంగా మోంతా తుఫాన్ దాటికి వరి తడిసిపోయిందని, అట్లాగే పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందని, వీటన్నింటినీ కొనుగోలు చేయాలని, మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మున్సిపాలిటీ పెరాయగూడెం సమీపంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మొత్తం దెబ్బతిన్నటువంటి రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామని, దుమ్ము ధూళి చేరి ఊపిరాడక అవస్థలు పడుతున్నామంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపైన బైఠాయించడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తిగా దెబ్బతిన్నటువంటి రోడ్ల వల్ల ఎగిరి పడుతున్నటువంటి కంకర రాడ్లు షాపులు, వ్యాపార సముదాయాలు ఉన్నటువంటి అద్దాలతో పాటు ఇతర వస్తువులను డ్యామేజ్ చేస్తున్నాయని, మనుషులకు కూడా దెబ్బలు తగులుతున్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్నామని, కనీసం వాటరింగ్ చేయాలని చెప్పినా కానీ స్థానిక అధికారులు పట్టించుకోవడాలని ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు చెప్పి విసిగిపోయిన తర్వాతనే ఆందోళన చేపట్టామని నిరసన తెలిపారు. తక్షణమే కొత్త రోడ్లు నిర్మించాలని, ఉన్నటువంటి రోడ్లలో ప్రస్తుతం పనులు పూర్తి అయ్యేదాకా వాటరింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ప్రజలకు నచ్చడంతో ఆందోళన విరమించారు.